దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు కలెక్టరేట్లకు కలెక్టరేట్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుంటూరు కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అంగన్వాడీలు. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? గుంటూరులో ప్రస్తుతం అంగన్వాడీల ఆందోళన కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ న్యాయపరమైన కోరికలు తీర్చడానికి ఏంటి అభ్యంతరం? ఎందుకు పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు? ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందించడానికి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు మాత్రం గేట్లు, ఏదైతే కలెక్టరేట్ గేట్లు ఉన్నాయో వాటిని మూసేయడం జరిగింది. దీంతో తోపులాట జరిగింది. పూర్తిగా పోలీసుల వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీలు ఇక్కడ కలెక్టరేట్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు, నిరసన కూడా తెలుపుతున్నారు. మనతో సంఘం నేతలు ఉన్నారు. ఏంటి, ఎలా చూస్తారు పోలీసుల వర్షంలో? ఈ రోజు పోలీసులు మిమ్మల్ని అందరూ నెట్టేశారంటే లోపల కలెక్టర్ గారు లేరు, ఎవరు లేరు, మీరు ఎవరికి ఇస్తారంటే రిప్రజెంట్ కాదు, మా బాధలు వినిపించడానికి మేము కలెక్టర్ గారు వచ్చిందాక ఉంటామని చెప్పి మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశామండి. కానీ పోలీసులు మమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నం చేశారు. కానీ గట్టిగా మేము ప్రతిఘటించి వెళ్ళాము లోపలికి. కొంతమందిని మాత్రమే లోపలికి అలౌ చేశారు. లోపలికి వెళ్లి కలెక్టర్ గారి దగ్గరికి, చాంబర్ దగ్గరికి వెళ్ళాము. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మాది కనీస వేతనాలు 26,000 ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. అలాగే హెల్పర్లకు ప్రమోషన్ విషయంలో 5 సంవత్సరాలు సీనియారిటీ అనేది రద్దు చేయాలనేది, అలాగే పెన్షన్, ఈఎస్ఐ అలాంటి సౌకర్యాలు కల్పించాలనేది, అలాగే గ్రాడ్యుటీ ఇస్తున్నాము అన్నారు కానీ అది ఒక క్లారిటీ లేకుండా ఉంది. 1972 యాక్ట్ ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలనేది మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ అండి. మీరు ఎన్నో సార్లు ఈ ప్రభుత్వంలో రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేశారు, అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎట్లా చూస్తారు? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ తీరులో మార్పు లేకుండా పోయిందండి. ఎన్నోసార్లు పోయినసారి గత ప్రభుత్వంలో 42 రోజులు దీక్షంగా చేశాము. పండగ పబ్బ ఏమీ లేకుండా, అనారోగ్యాలు పట్టించుకోకుండా రోడ్డు. ఎలక్షన్ ముందు మీకు కొన్ని హామీలు చేశారు ఈ ప్రభుత్వం రాగానే, ఇప్పుడు అమలు చేయట్లేదు. ఏంటి? ఏం చేయట్లేదండి. మేము చేసినప్పుడు మా టెంటుల్లోకి వచ్చి మా ప్రభుత్వం రాగానే మీకు ఏ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా వచ్చిన వెంటనే కూడా సాల్వ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఒక్కటి కూడా సాల్వ్ చేయలేదు. వచ్చిన వెంటనే ఇచ్చింది గ్రాడ్యుయేటీ అండి, అది కూడా ఇంతవరకు సరైన రీతిలో ఇవ్వాల. మేము యాక్ట్ ఏం అడిగాం, 1972లో ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారం గ్రాడ్యుయేషన్ ఇవ్వమని అడిగాము. కానీ ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తానంటున్నారు. అలా వద్దండి, మాకు ఆ యాక్ట్ ఎలా అయితే ఉందో అలానే మాకు అమలు చేయాలి. అలానే మేము తెచ్చుకున్న జీవో ఏంటి, హెల్పర్స్ కి ఇంత కష్టపడి ధర్నా చేసుకుంటే హెల్పర్స్ ఎవరైతే టీచరు అక్కడ రిటైర్డ్ అయ్యిందో అక్కడ ఉన్న హెల్పర్ కే ఇవ్వాలని మేము ఆ జీవో తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ హెల్పర్ 5 సంవత్సరాల సీనియారిటీ పెడుతున్నాడు, ప్లస్ దానిలో రాజకీయ జోక్యం కలిగించుకొని ఉన్న అర్హత కలిగిన ఆ సెంటర్ ఉన్న హెల్పర్ కి ఇవ్వట్లేదు. అది మేము ఒప్పుకోవట్లేదండి. అలానే మాకు పిఎఫ్ వీటికి సంబంధించి ఈఎస్ఐ సదుపాయాలు కంపల్సరీగా ఇవ్వాలండి. అందులోనూ మాకు 11,500 ఇచ్చే ఈ డబ్బులకి, ఈ జీతానికి మాకు ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు. మాకే కాదు, మా కుటుంబాలకు కూడా అమలు అవ్వట్లేదు. కంపల్సరీగా అమలు చేయాలి. అలా అమలు చేయని మళ్ళీ సమ్మెకు దిగుతామండి. అదే నిరాహార దీక్ష చేస్తాం కూడా. నాయకులు ఉన్నారు. ఈ రోజు పోలీసులు ఎలా వ్యవహరించారు, ఏం చెప్తారు? పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తించారు. ప్రభుత్వం మరి ఏ ఆదేశాలు ఇచ్చిందో తెలియదు. మేము అడుగుతుంది న్యాయమైన డిమాండ్స్. గత నెల రోజుల నుంచే కలెక్టరేట్ లో ముట్టడి జరుగుతుంది. ఆల్ ఇండియా డిమాండ్స్ చేయడం సందర్భంగా మేము చేస్తామని చెప్పాం. మేము అడుగుతుంది గొంతెమ్మ కోరికలు కాదు. మేము ఆందోళన చేసినప్పుడు 42 రోజులు సమ్మె జరిగినప్పుడు ఈ ప్రభుత్వ నాయకులే వచ్చి మీరు చేస్తుంది న్యాయమైంది, మీరు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇప్పటికి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి అడుగుతుంది అంగన్వాడీలు
ప్రధానమైనవి డిమాండ్స్ వేతనాలు పెంచాలని. ఈ రోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని. రెండోది, దుర్మార్గంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే పీఆర్సీ ప్రకారం 21,000 వేతనం ఇవ్వండి. అలా ఇవ్వకుండా మాటల్లో వాళ్ళు మేము ప్రభుత్వ ఉద్యోగులు కానీ చేతల్లో మాత్రం వీళ్ళు బానిసలుగా పనిచేయిస్తామంటే మాత్రం సరైనది కాదు. వీళ్ళు కనీసం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కూడా అర్హత లేదు కాబట్టి వీళ్ళకి తల్లికి వందనం అదే పెన్షన్లకి ఇళ్ల స్థలాలకు కూడా అర్హత లేని పరిస్థితి ఉంది. కాబట్టి అంగన్వాడీలు చేసిన తప్పేంటని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 21 వేతనం ఇవ్వాలి. లేదా స్కీమ్ వర్కర్లుగా ఉంటే ప్రభుత్వ విధానం ప్రకారం 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. ఇంకోటి ప్రధానమైంది, ఈరోజు పొన్నూరు నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ఆయన పోస్టులు ఖాళీ అయితే కనీసం హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వకుండా 3 సంవత్సరాల నుంచి ఆపుతున్నాడు. మీకు ఐసీడీఎస్ పట్ల ఈ వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఖాళీ పోస్టులు భర్తీ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా హెల్పర్ పోస్టులు ఖాళీ అయితే 5 సంవత్సరాల నిబంధన పెట్టారు. ఇది రాజకీయ ప్రేరితమైంది కాబట్టి దీన్ని తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలో రాగానే వాటిని అమలు చేయమంటే ఈరోజు చూసాం పోలీసులతో నెట్టించే ప్రయత్నం చేశారు. మహిళలను కూడా చూడకుండా పోలీసులు దురుసుగా వ్యవహరించారని అంగన్వాడీలు అలానే సిఐటి నాయకులు మండిపడుతున్నారు. అని ఓకే అశోక్. కూటమి సర్కార్పై అంగన్వాడీలు కదం తొక్కారు. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నల్ల చీరలు ధరించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు. పెన్షన్, వైద్య సదుపాయం కల్పించాలని ఉద్యమించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఏలూరులో అంగన్వాడీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస వేతనం పెంచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీలు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా చంద్రబాబు ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అంగన్వాడీలు కార్మికులేను, వాళ్ళు గ్రాట్యుటీ అమలు చేయడానికి అర్హులేను. ఈరోజు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేకపోతే గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పారు. ఈరోజు మన రాష్ట్రంలో చాలా ఆర్భాటంగా ముఖ్యమంత్రి గారే అంగన్వాడీల గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఎంత అబద్ధం అంటే ఈరోజు గ్రాట్యుటీ అంటే కేవలం రిటైర్మెంట్ వాళ్ళకే అమలు చేస్తామని చెప్తున్నారు. ఇదేం అన్యాయం? గ్రాట్యుటీ చట్టం తెలియదా? ఈరోజు 1972 గ్రాట్యుటీ యాక్ట్ అంటే ఏమిటి? ఈరోజు 5 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలి. కానీ దాన్ని అమలు చేయకుండా ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, అంగన్వాడీలో 4 గంటలు, ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల దాకా ఫ్రీ స్కూల్ నడపాలి. ఎన్నికలు వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు బియ్యాల వాళ్ళ పేరుతో చాలా తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు కదం తొక్కారు. ఇటు గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వాళ్ళు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నాపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఎన్నికల ముందు కూటమి నేతలు తమకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అంగన్వాడీలు ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకున్నాం. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి కనీస వేతనం 26,000 చేయాలనేది మా డిమాండ్ సార్. దాంతోపాటు మాకు ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని, 1972 చట్టం ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని
మా మెయిన్ డిమాండ్ సార్. అలాగే మాకు వచ్చేసరికి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి. 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి, అవన్నీ కూడా భర్తీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు హెల్పర్ ప్రమోషన్లకి 5 సంవత్సరాలు సర్వీసు ఉన్నది, ఆ సర్వీసుని తీసివేసి గతంలో లాగా కూడా మాకు ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ ఇవ్వమని కూడా మా మెయిన్ డిమాండ్ సార్. 5 సంవత్సరాల సీనియారిటీని ఒకటి పెట్టారు. అంతకు ముందు 5 సంవత్సరాల సీనియారిటీ లేకుండా ఆ సెంటర్ లో ఎవరైతే హెల్పర్ ఎలిజిబుల్ ఆ అమ్మాయికి పోస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా 5 సంవత్సరాలు సీనియారిటీ పెట్టారు. ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే ఆ ఎలిజిబుల్ ఉన్న హెల్పర్ కి ఇస్తే ఆ సెంటర్ ఆ ఏరియా అంతా అమ్మాయికి తెలుసుంటది, తన గ్రిప్ లో ఉంటది, ఆ అమ్మాయి చాలా బాగా చేయగలుగుతుంది. అది మేము కోరుకునేది. హెల్పర్ ప్రమోషన్ లో 5 సంవత్సరాల సీనియారిటీని మాత్రం తీసేయాలనేది ప్రధానమైన డిమాండ్. అట్లాగే గ్రాడ్యుయేటీ ఇస్తున్నాం అన్నారు. ఇప్పుడు అందులో ఉన్న 1972 చట్టం ప్రకారం, కార్మికుల చట్టం ప్రకారం దానిలో మనకి చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి, అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వాలి, అలాగే మధ్యలో రిజైన్ చేసిన వాళ్ళకి కూడా ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తామనేది చెప్తుంది. ఇది ఎంతవరకు న్యాయము? మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ యాప్ల భారాలు ఇవన్నీ భరించలేక బీపీలు షుగర్లు వచ్చి మధ్యలో మానేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా గ్రాడ్యుయేటీ అమలు చేయాలనేది మాది ప్రధానమైన డిమాండ్ అండి. చాలా సార్లు మంత్రులతో మాట్లాడారండి, కానీ మా ప్రధానమైన డిమాండ్ అనేది తీర్చట్లేదు. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మేము ఏదైతే ఉందో దానికి పని భారం పెరుగుతుంది కాబట్టి మేము వేతనాల పెంపు అనేది కోరుకుంటున్నాము. ఎన్నిసార్లు మా నాయకత్వం వెళ్లి మాట్లాడినా గానీ అదొక్కటే అడగండి అని అంటారు. మాకు కావాల్సింది అదొక్కటేనండి. మరి ఈ పని భారం తగ్గించండి. అలా పని అనేది తగ్గించడం ఏం లేదు, పని భారం ఇంకా ఎక్కువగానే అవుతుంది. డాక్టర్లు ఎంబీబీఎస్ చేస్తేనే నవచేతన యాప్లు చేయగలుగుతారేమో. జస్ట్ 10th ఇంటర్ చదివిన వాళ్ళు మేము నవచేతన యాప్ పెట్టేసి పిల్లల్ని స్కాన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని మేము పెట్టమని ఒకటి 4 రోజులు ట్రైనింగ్ అయితే ఇచ్చారు. అది మేము చేయలేకపోతున్నాము. అదొకటి అదనంగా డ్యూటీస్ కూడా వేస్తున్నారు. ఇంత పని ఒత్తిడి పెట్టి మాకు కనీస వేతనం లేకుండా ఎక్కువ పని భారం పెంచేసి జీతాలు అనేది పెంచకుండా గవర్నమెంట్ చూస్తుంది. మా నాయకత్వం అడుగుతానే ఉంది. గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అంగన్వాడీల సత్తా ఏంటో. ఆయన చూసి వచ్చిన ఆయనే. మాకు కావాల్సింది ఇప్పుడు ధరలకు అనుకూలంగా మాకు జీతాల పెంపు అనేది ఖచ్చితంగా కావాలి. అయితే ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరాన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.